వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు మనం విశాఖపట్నంలో దొండపర్తిలో వేయించేసి ఉన్న శ్రీ ఎరుకులమ్మ దేవతా విషయాన్ని మనం తెలుసుకుందాం. అసలు ఆ మూర్తే గౌరీ స్వరూపం. చిన్నప్పుడు ఈ దేవాలయం గురించి, ఈ దేవత గురించి మా నాన్నమ్మ ఎన్నో విషయాలు చెప్పింది. వాటిని కూడా మీతో పంచుకుంటాను. ముందుగా, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. శ్రీ ఎరుకులమ్మ అమ్మవారు 3వ శతాబ్దానికి చెందిన మాత. ఆమె విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంది. అప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించేవారు. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న వైర్లెస్ కాలనీ, అక్కడ ఈ మూర్తి అమ్మవారు ఉండేవారు. అయితే బ్రిటిష్ వారు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసం రైల్వే స్టేషన్ని విస్తరణ చేయాలనే ఉద్దేశంతో అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళని వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోమని చెప్పారు. అయితే అక్కడ ఎప్పటి నుండో స్థానికంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ వెళ్ళలేక ఆ రైల్వే స్టేషన్కి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రస్తుతం ఉన్న దొండపర్తిలోకి వచ్చారు. అలాగే అక్కడ అమ్మవారిని కూడా అక్కడి నుండి అప్పుడు బ్రిటిష్ వారు ఆ దేవాలయం, చిన్న దేవాలయం, దాన్ని కూడా తీసి అమ్మవారిని కూడా మార్చవలసి వస్తే ఆ అమ్మవారు ప్రజలు అక్కడుంటే తను కూడా అక్కడే ఉంటానని చెప్పి ఆ రాత్రి ఒక వ్యక్తికి కల్లో కనపడి చెప్పగా వాళ్ళు కూడా ఆ దేవతని ఎడ్ల బండి మీదకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ ఎడ్ల బండి మీద తీసుకొని వెళ్తూ ఉండగా ఒక దగ్గర కుదుపులకి అమ్మవారి విగ్రహం పడిపోయింది. పడిపోతే మొండెం నుండి తల వేరైపోయింది. అక్కడ ఆ ఎడ్ల బండి మీద మంగళవాద్యాలతో తీసుకొస్తున్న వాళ్ళు, అయ్యో ఏదో అపచారం చేసేసాం, అమ్మవారు మొండెము శిరస్సు మొండెం నుండి వేరైపోయింది, ఇప్పుడు ఎలాగా అని చాలా బాధపడుతూ అక్కడే ఉన్నారు. అయితే కాసేపు అమ్మవారి మొండెం శిరస్సుకి అతికిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తే అవ్వలేదు. ఆ రాత్రి అమ్మవారు వాళ్ళకి కల్లో కనిపించి, నేనెక్కడైతే నా శిరస్సు పడిందో అక్కడే నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పి ఆ గ్రామ పెద్దకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఆ మొండెం ఉన్న ఎక్కడైతే పడిందో ఆ ప్లేస్లో అమ్మవారిని ప్రతిష్ఠించారు. అందరూ మొండెంతో ఉన్న దేవతని అక్కడ చూడడం అదే ఫస్ట్ టైం. కానీ ఈమె ఒక దశమహావిద్య దేవత అని, విద్యా దేవత అని, వజ్ర వైరోచని అక్కడ తెలియకపోవచ్చు. ఎప్పుడైతే దేవత ఆ మొండెం నుండి శిరస్సు వేరుపడిందో అక్కడే ప్రతిష్ఠించడం వల్ల కొంతమంది భయపడ్డారు. అమ్మవారికి చిన్నగా ఒక తాటాకు పందిరి వేశారు. అప్పటి నుండి ఆ దొండపర్తిలోనే ఆ అమ్మవారు చిన్న చిన్నగా పూజలు అందుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా అటవీ ప్రాంతంగా ఉండేది. అటవీ ప్రాంతంగా ఉండడం వల్ల, అమ్మవారు మొండెం నుండి శిరస్సు వేరుపడి ఉండడం వల్ల అక్కడ ఆ చుట్టుపక్కల ఎవరూ వచ్చి ఉండేవారు కాదు. అంటే సాయంత్రం అయితే భయపడిపోయేవారని చెప్పి మా నాన్నమ్మ చెప్పారు. దాన్ని ఆనుకొని ప్రస్తుతం ఉన్న అక్కైపాలెన్ని గోళీలపాలెం అనేవారు. ఆ గోళీలపాలెం ఆనుకొని ఉన్న రోడ్డుకి ఎవరైనా వెళ్ళాలంటే సాయంత్రం 5 దాటితే భయపడేవారు. మీ నాన్న కూడా చిన్నప్పుడు పంతులు గారి దగ్గర ట్యూషన్కి వెళ్ళడానికి భయపడేవారు. అందుకనే ముందుగానే సాయంత్రం 6 కన్నా ముందే స్కూల్ ఇడిచిపెట్టేస్తే సాయంత్రం 6 కన్నా ముందే మీ నాన్నగారు కూడా వచ్చేసేవారని చెప్పింది ఆవిడ. ఆ గోళీలపాలెంకు ఆనుకొని ఉన్న అమ్మ అక్కడ కొంతమంది కొండ జాతీయులు వచ్చి అక్కడ వాళ్ళ కులవృత్తి క్యాటిల్ బార్స్ అవి తయారు చేసుకోవడం, చిన్న చిన్నవి వాళ్ళ కులవృత్తి ఏదైతే ఉందో అక్కడ స్థానికంగా 3-4 గుడారాలు వేసుకొని అక్కడ ఉండేవారట కొండ జాతి వారు. స్థానికంగా ఆ అమ్మవారికి ఆ ఎరుకులోలు ఉన్న ప్లేస్ని, ఆ ఎరుకులోలు దగ్గరగా ఉండడం వల్ల ఆమెకు ఎరుకులమ్మ అని పేరు వచ్చింది. యాక్చువల్గా ఈ అమ్మవారు గౌరీ మాత. మొండెం శిరస్సు నుండి
మొండెం నుండి శిరస్సు వేరైపోవడం వల్ల కొంతమంది భయభ్రాంతులయ్యారు. అక్కడ పూజలు చేయడానికి కూడా స్థానికంగా ఎవరూ రాకపోవడంతో అక్కడ నివసిస్తున్న ఒక మనిషికి రెగ్యులర్గా వచ్చి ఒక ఆయన పూజలు చేసుకుంటూ వెళ్ళేవాడు. అది మీ కల్లో కనిపించి, మీరెవరూ భయపడొద్దు, నేను ఇక్కడే ఉండి మీ అందరినీ చల్లగా చూస్తాను, ఇక మీద ప్రతి బుధవారం ఒక చెంబుడు పసుపు నీళ్ళతో వేసి నేను పూజిస్తే శాంతిస్తాను, ఇక మీదట రాత్రి ఇక్కడ గజ్జల చప్పుడు అలాంటివి ఏవి రావని చెప్పి అమ్మవారు స్పష్టంగా చెప్పడం వల్ల ఆ పెద్ద మనిషి మిగతా గ్రామ ప్రజలతో మాట్లాడి అప్పటి నుండి సంవత్సరానికి ఒక పండగలా చేసేవారు. అక్కడ ఏంటంటే ఆ ప్రాంతంలో మహాశివరాత్రి జాగారం ఉండాలి కదా, దాన్ని ఎప్పటి నుండి పురాతన కాలం నుండి మహాశివరాత్రి సంబరాలు చాలా బాగా చేశారు. అప్పుడు అందరూ పసుపు నీళ్ళు, అమ్మవారు ఏం కావాలంటే పసుపు నీళ్ళు ఎవరైతే వేశారో వాళ్ళకి విరివిగా మొక్కులు తీర్చడం వల్ల స్థానికంగా ఇదంతా ప్రచారంలోకి వచ్చింది. అప్పటి నుండి దానికి ప్రతి వారంలో ఒకరోజు మంగళవారం కాకుండా బుధవారం అమ్మవారు గౌరీ స్వరూపం కాబట్టి బుధవారం పసుపు నీళ్ళు వేసి లక్ష్మీవారం వాళ్ళకి ఇష్టమైన వస్తువులు సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి గ్రామ పెద్దలు నిర్ణయించి అప్పటి నుండి ఆ ఆచారాన్ని అనేది మొదలుపెట్టారు. యాక్చువల్గా ఈవిడ వజ్రవైరోచిని, దశమహావిద్యల్లో ఉన్న చిన్న మస్తాదేవి. ఆ ఎరుకులమ్మ సాక్షాత్ గౌరీదేవి రూపం అవ్వడం వల్ల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ విశాఖపట్నం గ్రామవాసులతో కాకుండా చుట్టుపక్కల ఏ ప్రాంతం వాళ్ళైనా సరే వాళ్ళకి ఒక బిందెడు నీళ్లు పోసినా, 3 బిందెలు నీళ్లు పోసినా, మీ శక్తి కొలది ఎన్ని బిందెలు పోసి కోరుకుంటే అది కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళా అమ్మవారికి అన్ని బిందెలు నీళ్లు సమర్పించుకొని మరుసటి రోజు లక్ష్మీవారం వచ్చి పసుపు కుంకాలు సమర్పించుకుంటే అమ్మవారి మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తుంది అన్నమాట. అది ఈ దేవత ప్రాచుర్యం, విశేషాలు. If you like my channel, please like and subscribe. Thank you.